మొఘల సామ్రాజ్య స్థాపన చేసినటువంటి బాబర్ గెలవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఇక్కడ బాబర్ సైన్యం చాలా చిన్నది. అసలు బాబర్ ఎలా గెలిచాడు అనేది ఇక్కడ ఒక ప్రశ్న అనమాట. అయితే బాబరు తన యొక్క వార్ స్ట్రాటజీస్ అంటే యుద్ధ ప్రణాళికలు అనేవి చాలా గొప్పగా ఉండేవి అప్పట్లో. ఎందుకంటే బాబరు మన భారతదేశం మీద చేసిన మొట్టమొదటి యుద్ధము ఈ మొదటి పానిపట్టు యుద్ధం మొఘల సామ్రాజ్య స్థాపన కోసం. అయితే దానికంటే ముందు ఆయన ఒట్టోమన్ సామ్రాజ్యంలో గన్మెన్గా అంటే ఫిరంగి దళాలకి గన్ పౌడరు తుపాకుల దళానికి హెడ్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆయన దగ్గర వార్ స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. అవేంటంటే తులుగ్మా, రుమి, ఇంకోటి వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది అంబుకేష్ అని 3 వార్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ యొక్క బాబరు ఇబ్రహీం లోధి మీద ఉపయోగించినటువంటి వార్ స్ట్రాటజీ వచ్చేసి తులుగ్మా అని చెప్పేసి ఉపయోగించారు. తులుగ్మా అంటే ఏంటంటే ఇప్పుడు ఇబ్రహీం లోధి సైన్యం ఎలా వస్తుంది, ఇక్కడ వచ్చేసి బాబర్ సైన్యం వస్తుంది. ఇబ్రహీం లోధి సైన్యం వచ్చేటప్పుడు బాబర్ సైన్యం అనేది 3 రకాలుగా చీలిపోతుంది అనమాట. ఇందులో ఒక సైన్యం అనేది బాబర్ సైన్యం ఇబ్రహీం లోధితో ఎదురుగా పోరాడుతుంది. ఇక ఎడం వైపు కుడివైపు 2 సైన్యాలు విడిపోతాయి అనమాట. 2 భాగాలుగా విడిపోయి బాబర్ సైన్యము ఈ యొక్క ఇబ్రహీం లోధి సైన్యాన్ని వెనక నుంచి అటాక్ చేస్తాయి. అప్పట్లో అలెగ్జాండర్ చేసేవాడు ఆ విధంగా. దాన్నే తులుగ్మా అంటారు. అంటే సైన్యం అనేది 3 వర్గాలుగా చీలిపోతుంది. ఒక సైన్యం మధ్యలో సైన్య భాగం అనేది ఇబ్రహీం లోధి సైన్యంతో ఎదుర్కొన్నది. ఈ 2 భాగాలు వెనక నుంచి అటాక్ చేశాయన్నమాట. దీంతో ఎప్పుడైతే ఈ సైన్యాలు 2 భాగాలుగా విడిపోయి ఈ యొక్క ఇబ్రహీం లోధి సైన్యాల మీద అటాక్ చేశాయో దాంతో అంత పెద్ద సైన్యమైనటువంటి ఢిల్లీ సుల్తాన్ల సైన్యం అనేది ధ్వంసమైపోయింది. ఇటువంటి స్ట్రాటజీని బాబరు అప్పట్లో తులుగ్మా అనే స్ట్రాటజీని మొదటి పానిపట్టు యుద్ధంలో ఉపయోగించి మొత్తం ఢిల్లీ సుల్తాన్ని నాశనం చేశాడు. అర్థమైందా? ఇది తులుగ్మా అనే స్ట్రాటజీని ఉపయోగించిన తీరు.